ఈరోజు యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ నెల, యేసు ఎవరు? ఆయన దేవుడు. ఆయన దేవుడై ఉండి ఆయన నరరూపధారిగా తగ్గించుకున్నాడంటే, మానవుడి వలె దిగి వచ్చాడంటే ఆయన ఆల్రెడీ చేసిన త్యాగం ఎంతో గొప్పది. అక్కడ నుండి ఆయన ఇంకా ఎంత తగ్గించుకున్నాడంటే, మానవుల్లో మరలా దాసుడు వలె తగ్గించుకున్నాడంట. ఈరోజు సబ్జెక్ట్ మీకు తగ్గింపు ఉందా? క్రీస్తుని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన తగ్గించుకో, దీనుడిగా జీవించు, తగ్గించుకో. హంబుల్నెస్, హ్యూమిలిటీ. ఎక్కడ ఆయన దీనుడిగా, ఆయన రిక్తునిగా చేసుకున్నాడంట, ఆయన తగ్గించుకుని వచ్చాడంట, దాసుని స్వరూపాన్ని ధరించాడంట. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడంట చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణమును పొందునంతగా, అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. తన్ని తాను తగ్గించుకొనెను. అసలు బైబిల్ మొత్తంలో చూస్తే ఐ వుడ్ కాల్ ఇట్ ద హిమ్ బుక్. వాట్ బుక్? ఆయన పుస్తకం. HIM, హిమ్. ఎవరి పుస్తకం? హూ ఇస్ దట్ హిమ్? జీసస్ బుక్. యేసు ప్రభు గురించి బైబిల్ మొత్తంలో ద థీమ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ జీసస్. గాడ్స్ లవ్ షోన్ త్రూ జీసస్ క్రైస్ట్. ద హీరో ఆఫ్ ద బైబిల్ ఇస్ జీసస్. యేసు ప్రభు ద హీరో. ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ జీసస్. ద ఆథర్ ఆఫ్ ద బైబిల్ ఇస్ ద హోలీ స్పిరిట్ రైటింగ్ అబౌట్ జీసస్. యేసుని గురించి ఈరోజు ఈ లేఖనాలన్నీ తెలియజేయబడుతుంది. ఈరోజు మనం ఎంత చదివి తెలుసుకుంటున్నాము. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు కలిగి ఉండండి, విచ్ మీన్స్ ద ఐడియాలజీ, మైండ్ సెట్. క్రీస్తు మనసును ఆలోకొచ్చేస్తారు. ఇదంతా ఈ మైండ్ పోయి ఆ మైండ్ వచ్చేస్తారు అనమాట. చాలామంది ప్రార్థనలు ఎలా చేస్తారు? ప్రభా, ఈ మనసు తీసి నీ మనసు పెట్టే ప్రభా అంటే ఇదేంటి? షిఫ్ట్, ట్రాన్స్ఫరా? బైబిల్ తెలియజేయబడుతుంది, దేవుని వాక్యం ద్వారంగా మన మైండ్ని రెన్యూ చేసుకోవాలంట. రెన్యూ యువర్ మైండ్. ఈ మైండ్ బయటికి పోదు. జ్ఞాపకం చేసుకోదాం, మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ నూతనపరచబడుతుంది. మన ఆత్మ నూతనపరచబడుతుంది అంటే పాత వ్యక్తి మరణించాడు, కొత్త వ్యక్తి లేచాడు. అంటే న్యూ అకౌంట్స్, న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్. కానీ మైండ్ మాత్రం పుట్టినప్పుడు నుండి మర్చిపోదు. నువ్వు చేసిన పాపాలు మర్చిపోదు, నువ్వు చేసిన పిచ్చి పనులు మర్చిపోదు, నువ్వు చేసిన కీడు మర్చిపోదు, మాట్లాడిన బూతు మాటలు, విన్న బూతు మాటలు, బూతు పాటలు మర్చిపోవు. ఎవరు మారిను అంటే అయ్యో సడన్గా అంతా మర్చిపోయినాయి పాత గురించి. నువ్వెవరు? నువ్వు ఎప్పుడన్నా అడుగుతావా? మనుషులు అన్న మాటలు, మనుషులు చేసిన కార్యాలు, నీవు జీవితంలో చేసిన పనులు అన్నీ గుర్తుంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నీ అలవాటులు గతంలో కోపం వస్తే వచ్చేస్తాయి నోట్లో ఉంటే సర్ ఇంగ్లీష్ మాట్లాడేస్తాం. బట్ దెన్ రక్షించబడిన తర్వాత నో యువర్ మైండ్ షుడ్ గెట్ ఇన్ టు కంట్రోల్. నోరు జారే పరిస్థితి రావచ్చేమో, హుక్కాయి, పట్టు బ్రేక్, ఎమర్జెన్సీ బ్రేక్ లాగనక్కి. నేను మాట్లాడను. నేను నేర్చుకునేది ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను చదివిన దాంట్లో నేర్చుకున్నాను. నీకు ఒకే రోజుకి బయటికి పోదా మాట, కానీ రోజుకి ఆ మాట నొక్కుతాం ప్రారంభిస్తాం. మొదటిసారి ఎప్పుడు కష్టం. మొదటిసారి చేయగలిగావు అనుకో, రెండోసారి సులభం. 2-3 సార్లు చేయగలిగావు అనుకో, దాని నిమిత్తమై దేవుణ్ణి వేడుకో. దేవా, నాకు ఇటువంటి తలంపులు వస్తాయా, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయా, ఇటువంటి బూతు మాటలు, నీకు విరోధమైన మాటలు వస్తాయి ప్రభా, నేను నాకు ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వర్డ్స్, ఈవెన్ థాట్స్ ఇన్ జనరల్ చెప్తున్నాను. మీకు అప్లై చేసుకోండి ఎట్లా అంటే అట్లా. సో దేవుడిని అడుగుతూ రెసిస్టెడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందో తెలుసా? నీ ఆత్మ బలపరచబడతాను బట్టి నీకు కంట్రోల్ ఉంటుంది. కానీ నీ ఆత్మ వీక్ అయింది అనుకో, ఏమవుతుందో తెలుసా? అందుకని చూడండి, ఎంతోమంది రక్షించబడిన వారు ఒకప్పుడు దేవుని కొరకు బలంగా జీవించిన వారు మరలా సంవత్సరాలు పోగా దిగజారిపి పాపంలో పోయిన తర్వాత మరలా ఏం మాటలు వాడతారు? అదే ఫస్ట్ మాటలు వాడతారు. విచ్ మీన్స్ యూ హ్యావ్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్. అందుకని మరలా అపవాది బలం తీసుకుంటాడు. ఈరోజు వీ హ్యావ్ టు లెర్న్. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు, దేవుడు అయి ఉండి ఆయన నరరూపధారిగా మానవుడి వల్ల తగ్గించుకుని వచ్చాడు. ఆయన తగ్గించుకుని వస్తాం మాత్రమే కాదు, ఆయన దాసుడిగా మారాడంట, దాస స్వరూపాన్ని ధరించాడంట.
తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఈ మాట చూసినప్పుడు ఇందాక కూడా మనం చదువుకుంటూ వచ్చాము. దట్ ఈస్ ద రీజన్ బీ నాట్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ నుండి చదువుతా చివరిలో చదువుకుంటూ వచ్చాము మాట. స్వార్థం కొరకు కాకనా. ఎక్కడ ఆ మాట చదువుదామా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తమై సేవ చేసెను. యు సీ దిస్ ఇస్ ట్వైస్ రిపీటింగ్. ఎలాగా? ఆ కింద చూసిన అందరు తన వారి సొంత పనులు, సొంత ఇంట్రెస్ట్. ఇక్కడ చూసినప్పుడు అందరూ వారి సొంత పనుల్లోనే ఉంటారు. ఎక్కడ మాట చదవండి. బట్ యు హ్యావ్ నో దిస్. ఎక్కడ ఫర్ ద ఓన్ థింగ్స్, ఫర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఈ వ్యక్తి తిమోతి ఏం చేశాడు? తన సొంత ఇంట్రెస్ట్ కాదు, క్రీస్తు నిమిత్తమై. 22వ వచనం చదివితే చాలా బాగుంటుంది. అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. యోగ్యత అని ఉంది. తెలుగు ఇంగ్లీష్లో చూసినప్పుడు క్యారెక్టర్ అని ఉంది. దీన్ని బట్టి తన బుద్ధి నిరూపించబడుతుంది. తనకి ఏ బుద్ధి ఉంది? క్రీస్తు కలిగిన బుద్ధి ఉంది. ఆయన తగ్గించుకున్న దాన్ని బట్టి క్రీస్తుకి కలిగిన బుద్ధి అక్కడ ఆయనలో ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, యేసుని దేవుడికి అంగీకరించారా? అంగీకరించిన మీరు క్రీస్తు సాక్షులుగా జీవిస్తున్నారా? క్రీస్తు మహిమార్థమై నిలబడుతున్నారా? బైబిల్లో చూసినప్పుడు కొన్ని వచనాలు చాలా చక్కగా ఉంటుంది. యేసు ఎలాగ తగ్గించుకుని వచ్చాడో తీతు పత్రిక 2:11 నుండి 14 వరకు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనమును భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. What a beautiful verse. The grace of God has appeared. Who is the grace of God? Jesus Christ, bringing salvation for all people. అందరికీ రక్షణ. క్రీస్తు రాకతో మనుషుడు అందరికీ రక్షణ అనుగ్రహించబడిందండి. మనందరికీ రక్షణ అనుగ్రహించబడిందంట. ట్రైనింగ్ అస్, అక్కడ ఆ మాట చూడండి, చాలా ముఖ్యం. ట్రైనింగ్ అస్ టు రినౌన్స్ అన్గాడ్లీనెస్. వాట్ అ బ్యూటిఫుల్ వర్స్. తెలుగులో ఆ మాట ఎలా ఉంది? మనము భక్తిహీనతను విసర్జించి అని ఉంది, అంతే. డినై అని ఉంది. కానీ ఇంగ్లీష్లో చూసినప్పుడు చాలా బాగుంది. ఇంగ్లీష్లో డినై అని కాదు, ట్రైనింగ్ అస్ టు రినౌన్స్ అన్గాడ్లీనెస్, ట్రైనింగ్ అస్ టు డినై అన్గాడ్లీనెస్. ఆర్ యు ట్రైన్డ్? Are you trained? Are you training yourself daily? You see, మన మైండ్ ఎలాగంటే మన బాడీలాగే. మీకు ప్రాక్టికల్ చెప్తానే బాగా అర్థమవుతుంది కాబట్టి ప్రాక్టికల్గా పెడుతున్నాను. జిమ్కి వెళ్ళినోడు చూడండి, కొంతమంది చూడండి సన్నగా కనబడతారు, కానీ వాస్తవంగా వాళ్ళు సన్నగా ఉండరు. వెళ్ళి జిమ్కి వెళ్ళి 2 వారాలు, 1 వారం కాదు 2 వారాలు కనీసం ప్రతిరోజు వెయిట్ ఎత్తితే ఏమవుతాడు తెలుసా? గుమ్మున ఉంటాడు. 2 వారాల్లో మసలు వచ్చేసిందా? కాదు. కొన్ని సంవత్సరాలుగా ట్రైన్ చేస్తుంటాడు. 15-20 ఇయర్స్గా ట్రైనింగ్ ఉంటుంది, కానీ ఫ్యాట్ ఉండదు. ఫ్యాట్ లేకపోతే ఏమవుతారు? కొవ్వు ఎప్పుడు ట్రైన్ చేయకపోయినా ఇలాగనే ఉంటుందంట. అవునా కాదా? అది ట్రైన్ చేస్తే టైట్ అవ్వదు, ట్రైన్ చేయకపోతే లూజ్ అవ్వదు, ఎప్పుడు లూజే. కానీ కొవ్వు లేకుండా ఒట్టి మసిల్ మాస్ ఉన్నవాడికి ఎలా ఉంటుంది తెలుసా? కండలు ఉన్నవాడికి ట్రైనింగ్ చేయలేదు అనుకో, 2 వారాల వర్కౌట్ చేయలేదు అనుకో, ఒక 2 నెలల వర్కౌట్ చేయలేదు అనుకో, 6 నెలల వర్కౌట్ చేయలేదు అనుకో, బక్కలా కనబడతాడు. అందరూ అనుకుంటారు పాపం బక్క అయిపోయాడు. అస్సలు కాదు. 2 వారాలు చాలు జిమ్కి వెళ్ళి మరలా ఎత్తుతాం ప్రారంభించు. ఏమవుతుందో తెలుసా? ఇట్లు లేచిపోతావు పెద్దగా. నువ్వు అనుకుంటా 2 వారాలు పెంచేశాడా? కాదు 15 సంవత్సరాలకు పెంచాడు, లేకపోతే 20 సంవత్సరాలకు పెంచాడు. But you need to understand what I'm trying here. Bible is saying training us to renounce. సో నువ్వు రినౌన్స్ చేసి నీ మైండ్ని ట్రైన్ చేసుకోకపోతే ఏమవుతుంది? యు ఆర్ వీక్. ఎత్తింది ఎవడ ఎత్తలేడు. ఎత్తగలడా? ఎత్తలేడు. ఎత్తుతా ఉండు. ఇసి మన బాడీలో స్ట్రాంగెస్ట్ ఒక మసిల్ ఉంది.
నాలుక మసలు తెలుసా? ద మోస్ట్ ఫ్లెక్సిబుల్, ద మోస్ట్ పవర్ఫుల్. కత్తి, తుపాకీ, న్యూక్లియర్ బాంబుల కన్నా పవర్ఫుల్ అంట. హృదయాన్ని పగలగొట్టేస్తుందంట, జీవితాలను నాశనం చేసేస్తుందంట, లేకపోతే బ్రతుకులు మార్చేస్తుందంట, లేకపోతే జీవితాన్ని ఇచ్చేస్తుందంట. దిస్ కెన్ గివ్ లైఫ్ ఆర్ డెత్. బైబిల్లో చెప్తుంది, జీవము మరణము నాలుక వశము. హ్యావ్ యూ ట్రైన్డ్ యువర్ టంగ్? నువ్వు జిమ్మిగలు ట్రైన్ చేసావు లేదో నాకు అక్కర్లే. పౌలు అంటున్నాడు, ఇదిగో ఫిజికల్ ఫిట్నెస్ ఒక లెవెల్ వరకు బెనిఫిషియల్, చేయదంటలే, బెనిఫిషియల్, డూ ఇట్. కానీ దానికి మించి చేయాల్సింది ఏంటి తెలుసా? నీ ఆత్మ ట్రైనింగ్. ఆత్మ ట్రైన్ చేయకుండా ఫిజికల్ చేస్తానని చెప్పు, దెయ్యం వచ్చి పట్టుకుంటుంది. నిజంగా చెప్తున్నా, ఫర్ షూర్. ఎందుకంటే నీ దేహము ప్రాముఖ్యమైపోతుంది, నీ ఆత్మ ప్రాముఖ్యం అవ్వట్లే. నీ దేహం లొంగదు. నువ్వు అనుకుంటున్నా నేను ట్రైన్ చేస్తాను, నీ ఆత్మ ద్వారా ట్రైన్ చేయించు. ఫస్ట్ మేక్ యువర్ స్పిరిట్ స్ట్రాంగ్. నీ ఆత్మ ప్రార్థన, నీ ఆత్మ విశ్వాసము, శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాం. ఈరోజు మనుషులు చూడండి, ఒరే సన్నమవుతావు, ఇది తినద్దరా అంటే తినకుండా కూర్చుంటాడు. రే అది తినద్దరా, పాపండ్రా అంటే పర్వాలే, నేను తర్వాత చూస్తానులే. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నీ కొరకు సొంతానికి, శరీరానికి లాభం అని చెప్పు, ఏమైనా జరిగిస్తావు. కానీ నేను నరకం నుండి తప్పిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, క్రీస్తుతో జీవింపజేస్తుంది. వద్దు అంటే మాట వినడం మనుషుడు. ఎందుకంటే ఆత్మల బలం లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆత్మ బలం ఉందా? మా నాన్నగారు ఎప్పుడు ఉపమానం చెప్పేవారు. ఒక స్త్రీ దగ్గర 2 కుక్కలు ఉండిందంట. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి. అరే ఇంతమంది తెలియదా? సరే, కొంచెం డీటెయిల్గా చెప్తా. ఓ స్త్రీ దగ్గర 2 కుక్కలు ఉందంట. ఒకటి నల్ల కుక్క అంటే ఆమె తెగపిచ్చంట. ఒక నల్ల కుక్క, ఇంకోటేమో తెల్ల కుక్క. ఆ నల్ల కుక్క మాత్రం రోజు మంచిగా పెంచుకుంటూ వస్తుందంట, మంచిగా మాంసం పెంచుకుంటూ వచ్చిందంట. కొంతకాలం అయిందంట, ఒక 2 సంవత్సరాలు అయిందంట. నల్ల కుక్క ఏమో మాంసం తింటుంది, తెల్ల కుక్క అంటే ఇంక అంత ఫిట్ లేదు కాబట్టి ఒట్టి పాలు ఇస్తుందంట. అంటే బెత్తడి పాలు వేస్తుందంట. కొంచెం బెత్తడి పాలు, కొన్ని మెతుకులు వేస్తాడంట, అంతే. ఇంకా నల్ల కుక్కకి మాత్రం మంచిగా మాంసం. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ నల్ల కుక్కకి తెల్ల కుక్కకి ఫైట్ వచ్చిందంట. నల్ల కుక్క తెల్ల కుక్కకి ఎప్పుడు స్టార్టింగ్ నుండే ఫైట్. కానీ నల్ల కుక్క తెల్ల కుక్క పేర్లు కావాలా? మాలీ, లాలీ, బాగుంది పేర్లు. ఈ మాలీకి లాలీకి ఫైటింగ్ అప్పుడు ఎవరు గెలుస్తారంటారు? నల్ల కుక్క, తెల్ల కుక్క? నల్ల కుక్క, తెల్ల కుక్క? తెల్ల కుక్క జయిస్తుందా? తెల్లది కదా, జయిస్తుందా? నాట్ పాసిబుల్. హౌ కమ్? వాట్ ఈస్ ఫెడ్? ఏం తినందో దాన్ని బట్టి. ఓ రోజు గొడవ వచ్చినప్పుడు ఈ నల్ల కుక్క దాని మీద పడి దాన్ని కీరి కొరికి పడేసిందంట. సో నేను చెప్పగలిగింది ఇందులో నుండి, మన శరీరము నల్ల కుక్క, మన ఆత్మ తెల్ల కుక్క. అర్థమైందా? ఏ కుక్క తింటుంది బాగా? మీరే చెప్పండి, మీ మైండే మీరు. హూ ఆర్ యూ ఫీడింగ్? తెల్ల కుక్కనా, నల్ల కుక్కనా? అందుకనే కదా ఈ నల్ల కుక్కకి ఆ తెల్ల కుక్కకి ఫైటింగ్ ఎప్పుడు చూసినా 2 కసురుకుంటున్నాయి. ఏ దాని మీద పడి కసురుతుంది? ప్రార్థన చేయి, అన్నం పెట్టు, ఉపవాసము, చంపేస్తా, మోకరించి ప్రార్థించే, నిద్ర వస్తుంది, అడ్డంగా పడుకో ఫస్ట్. కాంట్రాస్ట్. నీకు ప్రార్థన చేయాలి మనసులాగా కాదు. అదే పౌలు అంటాడు, రోమన్స్ 7 చూసిందాం అనుకో, నేను ఏది చెయ్యాలో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఎవరు నన్ను రక్షిస్తారు? ఇటువంటి దేహం నుండి ఎవరు రక్షిస్తారు? ఆ 7తో అయిపోదు, 8లో కంటిన్యూ. ఏంటది? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అక్కడ అంతటితో అయిపోలే. 2వ వచనం చూస్తే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే
పాప మరణ నియమాల్ని జయిస్తామంట. విచ్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఇంకో మాట చెప్పాలంటే నీ తెల్ల కుక్కకి ఒక గార్డియన్ రావాలి. ఆ గార్డియన్ ఎవరో కాదు, దేవుడు తానే. దేవుడు తానే నీ తెల్ల కుక్కతో గార్డియన్ వచ్చాడు అనుకో, దట్ ఈస్ యువర్ స్పిరిట్. నిన్ను నడిపించే విధానం, నిన్ను ట్రైన్ చేసే విధానం, నిన్ను బలపరిచే విధానం. ఈ మన ఆత్మలో తెల్ల కుక్కే అంటాను అంటే మనకి రెఫరెన్స్ ఉండడానికి ఇక్కడ ఇలిస్ట్రేషన్. ఆయన ఏం చేస్తాడు తెలుసా, మనకి ఎలాగ ప్రార్థించాలో తెలియదంట, మనకి యుక్తంగా ప్రార్థన చేస్తాం తెలియదంట. కాబట్టి ఈ తెల్ల కుక్కకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకో, మన ఆత్మకి ఏం చేస్తాడు తెలుసా, ఆయనే తినిపిస్తాడట. తిను తిను తిను, నీకు నీ యజమాని పాలేసి పెంచాడు, నీకు బలం లేదు, నీకు బలం కావాలి, ఇది బలమైన ఆహారం తిను. ఇది ఎలా తినాలి తెలీదా? ఎప్పుడన్నా ఈ పెట్స్ అనారోగ్యం అవుతే ఏం చేస్తారు చెప్పండి? హ్యాండ్ ఫీడ్ చేస్తారు. హ్యాండ్ ఫీడింగ్, హ్యాండ్ ఫీడింగ్, హ్యాండ్ ఫీడింగ్, హ్యాండ్ ఫీడింగ్. ఆ హ్యాండ్ ఫీడింగ్ చెయ్యిగా 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 దాంట్లో బలం వస్తుంది. చూడండి, మా పిల్లలు ఎక్కువ ఈ నేచరు, ఈ పెట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. మా ఊడు చూస్తా పక్క నుండి ఏం చూస్తాడని గమనిస్తాం కదా. ఒక పెద్ద ఈగలో ఏదో ఆపదయ్యి ఒక ఆయన ఇంటి ముందు రోడ్డు దగ్గర పడి ఉంది. ఆయన తీసి దాన్ని, అయ్యో పాపం పడి ఉందని దాన్ని తీసి దాని ఫ్రంట్ బీక్ కూడా ఇరిగిపోతే అది తినలేక ఈ చచ్చిపోయే పరిస్థితులు అంటే దాన్ని తీసి దానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి మంచిగా హ్యాండ్ ఫీడ్ ట్యూబ్లో సిరంజ్లో ఉండి ఫుడ్ పెట్టి 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 ఒక కొన్ని నెలలు, 8 నెలలు ఎంతో ఆయన పెంచి అది ఎగురుతో మర్చిపోతే మరలా ట్రైనింగ్ ఇప్పించి దాన్ని రీహాబిటేట్ చేసిన తర్వాత దాన్ని కొండ శిఖరానికి తీసుకెళ్ళి బయటకు వదులుతున్నాడు ఎగురని. ఆ ఎగిరేటప్పుడు చూడాలి మరలా పక్షిరాజు అలా ఎత్తి దాని రెక్కలో ఆ త్రూ అవుట్ ద స్టేజ్ చూపించారు. అందులో అసలు చచ్చిపోయిన పరిస్థితుల్లో షాక్ కొట్టిందో ఏదో చచ్చిపోయిన పరిస్థితులు ఉండింది. అలాంటిది ఆ రెక్కలు పోయి మరలా కొంచెం కొంచెం అన్ని దాని బీక్ మరలా బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఫామ్ అయ్యి అది వచ్చినప్పుడు ఆహా నా మనసులో అనిపిస్తుంది, దేవుడు కూడా మన ఆత్మ పాపంని బట్టి ఆ రీతిగా పాడైపోయి శక్తి లేని పరిస్థితుల్లో మరలా ఆయన ఆత్మని మనకు అనుకరించి మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి మనకి వాకుడిచ్చి. ఎందుకంటే దిస్ హోలీ బైబిల్ ఇస్ రిటన్ బై హూ? ద రైటర్ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా రాయబడింది. ఆ ఆత్మ మనకి జీవాన్ని ఇచ్చేది, ఆ వాక్ మనకి శక్తిని ఇచ్చేది. క్రీస్తుని గురించిన వాక్ మనకి శక్తి, మనల్ని నడిపించి మనల్ని బలపరిచి. ఈరోజు మనము వీ హ్యావ్ టు ఫ్లై హై, సోర్ హై. మన ఎగరాలని, మనం పక్షిరాజు వల్ల ఎగరాలని, పక్షిరాజు పిల్లల్లాగా మనం జీవించాలని దేవుడు మనల్ని పక్షిరాజు పిల్లలతో పోలుస్తున్నాడు. వీ నీడ్ టు ఫ్లై హై. మనం ఎగరాలి, మన దృష్టి కలిగి ఉండాలి, విత్ విజన్ బ్రతకాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నానండి, డూ యూ హ్యావ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ లేకుండా నీ అంతటా నువ్వు ఏమి చేయలేవు. పరిశుద్ధాత్మ సహాయముతో, నడిపింపుతో మీరు ప్రతిరోజు బ్రతికి నిర్ణయాలు చేయగలిగితే మీ ఆత్మ బలం అవుతుంది. మీ నల్లకొక్కని కంట్రోల్లో తీసుకుంటారు. ఈ శరీరం నా 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 అంటే అదుపులో 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 అదుపులో. ఈరోజు ఒకే ఛాలెంజ్ అండి, క్రీస్తు యేసు కలిగిన మనస్సు. యేసు చేయవలసిందంతా చేసి ముగించాడు. ఈరోజు మనం చేయవలసింది చేస్తున్నామా? యు ఆర్ నాట్ అలోన్. నీకు ఈ భూమి పైన దేవుడు తన ఆత్మను సహాయం ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రభు డైరెక్ట్ రీచబుల్. నువ్వు మనస్ఫూర్తిగా ఉన్న స్థితిలో నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకరించగలుగుతా మోకరించు, కూర్చోగలుగుతా కూర్చో, నిలబడగలుగుతా నిలబడు, నీ ఇష్టం. ఈ సమయంలో దయచేసి లెట్స్ యాక్సెస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తాం. నీ మనస్ఫూర్తిగా సిద్ధపడి, ఇదిగో నేను దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇదిగో నేను దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి నేను ధైర్యంగా రావాలి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, యూ కెన్ కమ్ వెన్ ఎవర్, వేర్ ఎవర్, హౌ ఎవర్, బట్ దెన్ యూ హ్యావ్ టు రియల్లీ బిలీవ్. యథార్థంగా నమ్ముతూ, ఇదిగో ఆయన ముందుకు వద్దాం. ఎక్కడ మనం సమర్పించుకుంటూ, ఆయన పాదాల ముందు సమర్పించుకుంటూ, ప్రభు సహాయాన్ని వేడుకుంటూ, ఎక్కడ మన చేతులు పైకెత్తగలిగిన వారు చేతులు పైకెత్తండి, చేతులు జోడించేవారు చేతులు జోడించండి. ప్రభువాని పిలవండి, మనస్ఫూర్తిగా పిలవండి, హృదయపూర్వకంగా పిలవండి.
పిలిచినప్పుడు ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి, ఆయన మహిమపరచండి. ఆయన ఎవరిని నమ్ముతున్నారో చెప్పండి. ఘనుడైన దేవా నీకు వందనాలయ్యా, సజీవుడైన దేవా నీకు వందనములయ్యా, స్తుతుల పైన ఆశీర్వదవుతున్న దేవా నీకు వందనములయ్యా, ఇమానుయేలైన దేవా నీకు వందనాలయ్యా, మా తోడుండేవాడా నీకు వందనాలయ్యా, మాకు శక్తినిచ్చేవాడా నీకు వందనాలయ్యా, మాకు జీవాన్నిచ్చి మమ్మల్ని జీవింపజేస్తున్న దేవా నీకు వందనాలయ్యా, నశించిపోతున్న నన్ను వెతకి రక్షించిన ప్రేమ నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దామండి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, థాంక్ హిమ్, గ్లోరిఫై హిస్ నేమ్. అడగండి, దేవా నీ శక్తి నాకు దయచేయి, నీ శక్తి నాకు దయచేయి, బలము దయచేయి. అడుగుతాను, దేవుడు నా ఆత్మను బలపరిచేయ్యా, నిన్ను చూడాలని ఆశగా ఉన్నానయ్యా, నా ఆత్మను బలపరచు ప్రభువా. నీ ఆత్మ మార్గంలో నాకు తెలియజేయ ప్రభువా, నీ ఆత్మ ద్వారా నాకు తెలియజేయ ప్రభువా. నీ కొరకు బ్రతకాలని ఆశతో ఉన్నానయ్యా, నన్ను బ్రతికింపజేయ. గనుడైన దేవా, బలవంతుడైన దేవా, నన్ను బ్రతికింపజేయ. నా యేసయ్య, నా రక్షక, నా యాజకుడు నీవే, నా ప్రధాన యాజకుడు నీవే, నా రాజు నీవే, నా ప్రవక్త నీవేనయ్యా. నీవు మాట పలుకయ్యా, నా జీవితంలో జరుగుతుందయ్యా. నీవు మాట పలుకు ప్రభా, నా జీవితంలో జరుగుతుందయ్యా. అడగండి, యేసయ్య నీ వాక్కు నా జీవితంలో వెల్లడి చేయ్యా. జీవ వాక్కు నీవే, జీవింపజేసే దేవుడు నీవే. అశతాధిపతి అన్నాడు, నువ్వు మాట మాత్రమే సెలవిస్తా, నా దాసుడు స్వస్థపరచబడతాడు, బాగు చేయబడతాడు. ఈరోజు మనలో విశ్వాసము చూపిద్దామా? దేవా నువ్వు మాట పలుకయ్యా. నీ విశ్వాసముతో నువ్వు అడిగితే దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు. ఏ విషయంలో దేవుడు మాట పలకాలి అడగండి, దేవుడిని అడగండి. ఏ విషయంలో మాట పలకాలి దేవుడు? ఏంటి నీ జీవితంలో అసాధ్యమైనది? ఏంటి అది మనుషుడు పరిష్కరించలేనిది? ఏంటిది ఇంకా జరగదు అనుకునేది? ఏంటి నీకు ఇంకా అవ్వదు అనుకునేది? దేవునికి సాధ్యము, దేవునికి అంతా సాధ్యము. నమ్ముట నీ వలన అయితే నమ్ము, అడిగే సమస్తము సాధ్యము. బలవంతుడైన దేవుడా నన్ను బలపరిచయ్యా, పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరిచయ్యా, నాకు శక్తినివయ్యా, ప్రార్థన చేస్తా నేర్పించయ్యా, నాకు ప్రార్థన నేర్పించు, ఎలాగ ప్రార్థన చేయాలో నాకు నేర్పించు, నాకు తెలియదయ్యా ఎలా మాట్లాడాలో నేర్పించయ్యా. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నాకు నేర్పించయ్యా. ప్రార్థించేటప్పుడు నీ ఆత్మ కార్యము జరగాలి ప్రభువా. పరమ తండ్రి దేవా, ఇదిగోనయ్యా మేము మాట్లాడినప్పుడు నీ వాక్కు జీవపు వాక్కులో ఉన్న శక్తి కనపరచబడాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకులాగా ఎవరు లేరయ్యా, నీకులాగా ప్రేమించి వారు ఎవరు లేరు, నీకులాగా క్షమించి వారు ఎవరు లేరు, నీకులాగా జాలి చూపి వారు ఎవరు లేరయ్యా. ఈరోజు మమ్మల్ని వెతకి రక్షించిన ప్రేమామయుడా నీకు వందనాలయ్యా. ప్రాణము పెట్టి మాకు విలువనిచ్చావయ్యా, మమ్మల్ని కొన్నావయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా మార్చావు ప్రభా. ఈరోజు నీ బిడ్డలుగా పిలబడే ధన్యత మాకు ఇచ్చావు, నీ సొత్తుగా పిలబడే ధన్యత మాకు ఇచ్చావు. నీతో పాటు మమ్మల్ని లేవనెత్తావయ్యా, నీకు వందనాలయ్యా. అంధకార ఊపులో నుండి వెలుగు సంబంధులుగా, వెలుగు రాజ్యానికి చెందిన వారుగా మమ్మల్ని మార్చేవయ్యా. మా దీపాన్ని కాపాడుకునే జీవితం మాకు దయచేయి. మా దీపం వెలుగుతూ ఉండాలయ్యా. నీ ఆత్మ అభిషేకము మాకు దయచేయ. మా జీవితంలో నూనె ఎప్పుడు తరిగిపోకూడదు, ఎండిపోకూడదు అయ్యా. ఫ్రెష్ ఆయిల్ లార్డ్, ఎవ్రీ సింగిల్ డే ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ అనాయింటింగ్. నీ సమాధానం, నీ సన్నిధి, నీ తోడు మాకు దయచేయి. ఈరోజు ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. Teach us, Lord, to get in control, in command over our mind, our body. దేవా మేము చేసే నిర్ణయాన్ని నువ్వు ఎప్పుడు ఆపేదేవుడు కాదయ్యా. జీవం మరణం మా ముందు పెట్టావు, సరిగా నిర్ణయించమన్నాం, జాగ్రత్తగా కోరుకోమన్నాం. దేవా ఇక్కడ ఉన్న వారు ఏ ఒక్కరు నశించిపోకూడదు అనేది నీ ఆశ. కానీ అదే సమయంలో దేవా ఎంతో మంది నశించిపోతూ తప్పుడు నిర్ణయాల్లో జీవితాలను పాడు చేసుకుంటూ, అందులో ఇంకా ఎందరో నీ ప్రేమని ఎరిగి, నీ గొప్పతనాన్ని ఎరిగి
ఇంక నిన్ను విడిచిపోతున్న వారిని చూడయ్యా. ఈరోజు దేవా మా మైండ్ మేము కంట్రోల్లో తీసుకున్న వారుగా ప్రార్థనా జీవితం, యథార్థత కలిగిన జీవితం, ఫలించే జీవితం, ఆత్మ ఫలము ఫలించే జీవితం, నీ ఆత్మ సహాయం ద్వారా జీవించే జీవితం మాకు దయచే ప్రభా. నీ వాక్యం తెలియజేస్తుంది, ఎందరైతే నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ నీ బిడ్డలను పిలవబడుతున్నారు. నీ బిడ్డలుగా, నీ కుమారులు కుమార్తెలుగా జీవించే కృపను మాకు దయచే ప్రభా. యేసయ్యా, నీ నామాన్ని ధరించిన జీవితం మాకు దయచేయ. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయాన్ని వేడుకుంటాం, నీ శక్తిని వేడుకుంటాం, నీ తోడుని వేడుకుంటామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని బలపరచు, మా ఒక్కొక్కరిని బలపరచు. మా శరీరము బలహీనమైనా పర్వాలేదయ్యా, మా ఆత్మ మాత్రం బలహీనం అవ్వకూడదు ప్రభా. ఒకరోజు మట్టిలో కలిసిపోయే శరీరమే ఈ దేహంలో ఉన్న లోపాలను చూసి ఈ దేహాన్ని పోషిస్తాం కొరకు ఈ ఆత్మని పోగొట్టుకోవద్దు ప్రభా. విలువైనది ఆత్మయే కదా ప్రభా. నీ సన్నిధిని వెతికే జీవితం, నీ వాక్కు చదివే జీవితం, నీ దగ్గర మాట్లాడి స్వతంత్రతతో మాట్లాడి బిడ్డగా మాట్లాడే జీవితాన్ని మాకు దయచే ప్రభా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించు. ఏ భారములతో వచ్చున్నారో నువ్వు ఎరుగున దేవుడు, ఏ సమస్యలతో వచ్చున్నారో నువ్వు ఎరుగున దేవుడు, ఎటువంటి కలవరాలతో సతమతమవుతున్నారో నువ్వు ఎరుగున దేవుడు. మా అందరికీ పరిష్కారం నీవే యేసయ్యా. నువ్వు అంటే చాలయ్యా, మా అందరి జీవితాలు సరివుతాయి. మా జీవితంలో ఉన్న కీడు, అపవాది తలచిన కీడు, మేము చేసిన తప్పుడు నిర్ణయాలు బట్టి వచ్చిన కీడును కూడా నువ్వు సమస్తం మేలుగా మార్చే దేవుడు అయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించయ్యా, బలపరిచేయ, జీవితాలను బాగు చేయి. ఆత్మ వర్ధిల్లిన రీతిగా అన్ని విషయంలో వర్ధిల్లాలి ప్రభా. ఫస్ట్ మా ఆత్మ వర్ధిల్లాలయ్యా. ఇక్కడ నీ సన్నిధిలో ప్రార్థనలు వేడుకుంటున్న ప్రతి ఒక్కరు చూడు, అది శరీర అనారోగ్యముల, మనసులో నెమ్మది లేని పరిస్థితుల, కుటుంబంలో సతమతములు అవుతున్న పరిస్థితుల, అప్పుల సమస్యల, ఏ బాధలు అన్నిని వెరుకున్న దేవుడు వేయ. నీ వాక్యం ఒకటి తెలియజేస్తాం, మొదట నీ నీతి నీ రాజ్యాన్ని వెంబడిస్తే సమస్తం, అప్పుడు సమస్తం అనుగ్రహించబడుతుందన్నావు. ఇదిగోనయ్యా, ఎవరైతే నీ పాదాలు పట్టుకుని నిన్ను ఆరాధిస్తానికి వచ్చారో, నిన్ను ఆరాధిస్తానికి వచ్చిన వారికి నుండి ఒట్టి కాలు చేతులతో వెళ్ళకూడదయ్యా. They have to be filled with blessings in Jesus' name, with answers in Jesus' name. వారికి కావాల్సిన జవాబులు, విడుదల, స్వస్థత సమస్తము యేసు నామములో అనుగ్రహించబడును గాక. వారి కాళ్ళని స్థిరపరచు, వారి అడుగుల్ని స్థిరపరచు. నీ చిత్తంలో అడుగులు తీయాలి, నీ మార్గంలో వెళ్ళాలి. సమస్తంలో నీ కృపనిచ్చి నడిపించమని, నీ సమాధానంతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.